మామూలుగా యజుర్వేదము, ముందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదాలను చెప్పారు. అథర్వణ వేదము వేదముగా అంగీకరించలేదు. ఎందుకంటే అథర్వణ వేదములో ఉండేటువంటి మంత్రములు ఈ ఋగ్వేదము, యజుర్వేదము వాటిలో ఉండేటువంటివి కొన్ని మంత్రాలను తీసుకుని అక్కడ చేర్చడం జరిగింది. అందువల్ల అథర్వణ వేదమును వేదముగా పరిగణించాల. కానీ దాన్ని కూడా వచ్చింది కాబట్టి దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే అథర్వణ వేదాన్ని కూడా వేదంగా చెప్పుకున్నారు. కానీ మామూలుగా వేదం దీనికి వచ్చేటప్పుడు అథర్వణ వేదాన్ని వేదంగా పరిగణించలేదు. వాళ్ళు కొద్దిగా అథర్వణ వేదం చదువుకున్నాము అని అంటే వాళ్ళకు అంత పెద్ద ప్రాధాన్యం కూడా ఇవ్వరు. కానీ ఈ కాలంలో ఏమైందంటే అథర్వణ వేదానికే ప్రాధాన్యం ఇచ్చి, ఎందుకంటే అథర్వణ వేదం చదువుకుని ఉండడం వల్ల ఈ ప్రపంచంలో ఏంటంటో వాళ్ళు ఆ మంత్రాల ద్వారా ఏంటో చేసేటువంటి చేస్తారని దానికి ప్రాధాన్యం కొద్దిగా వీళ్ళు పెంచుకుంటున్నారు. సరే, కానీ నిజంగా ఏంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఋగ్వేదం దాంట్లో అంతా రుక్కులు ఉంటాయి, రుక్కులు. యజుర్వేదంలో యజ్ఞములకు సంబంధించిన మంత్రములు ఉంటాయి. తర్వాత సామవేదంలో భగవంతుణ్ణి కీర్తించేటువంటి స్థాయిలో ఉంటాయి. అంటే వాటిని సామలు అని అంటారు. అంటే ఋగ్వేదంలో ఉండేటువంటివి యజుర్వేదంలో ఉంటాయి మంత్రాలు, దాదాపు అన్నీ అవే ఉంటాయి. కాకపోతే అక్కడ పలికే విధానం వేరుగా ఉంటుంది. తర్వాత ఆ మంత్రాలన్నీ సామవేదాల్లో ఉంటాయి. మళ్ళా ఋగ్వేదంలో ఉండేటివే యజుర్వేదంలో ఉంటాయి, యజుర్వేదంలో ఉండేటువంటివి సామవేదంలో ఉంటాయి. కాకపోతే ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలు యజుర్వేదంలో ఉండే మంత్రాలను ఉచ్చరించే విధానంలో తేడాలు వచ్చేస్తాయి. తర్వాత సామవేదం. సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి సామవేదము 1000 శాఖలు. సామవేదం 1000 శాఖలు, చాలా పెద్దది. ఆ 1000 శాఖలలో భగవంతునికి సంబంధించి ఆ భావనతో, ఆ తన్మయత్వంతో అందులో లయిస్తూ ఉండుటనమాట. అందుకే వాళ్ళు పాడేటువంటి వేద మంత్రాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇట్లాంటివి వినుంటారు మీరు. తిరుమలలో ప్రతి రోజు ఈ వేదపారాయణం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అది మీరు బయట పోతూ ఉంటే కూడా ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఈ సామవేదం యొక్క ప్రభావం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాబట్టి అది గానం, ఎంతసేపు గానం. గానం అంటే అందులో వీళ్ళు లయించిపోతేనే అది అక్కడ వచ్చేటువంటిది. దానిలో బృహత్సామ అనేటువంటిది నేను అంటున్నాను భగవంతుడు కూడా. ఆ బృహత్సామ అంటే బృహత్సామ దానిని ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ వీరు మధుసూదన సరస్వతి స్వాముల వారు. మామూలుగా శంకరాచార్య స్వాముల వారు అయితే చిన్నగా సింపుల్గా సామలలో బృహత్సామ నేను అని చెప్పేశారు. అయితే ఆ బృహత్సామ ఎక్కడొస్తుంది అనేది కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? మధుసూదన సరస్వతి స్వామి. సామలలో రుక్కుల అక్షరాలతో ఏర్పడు గీతి విశేషాలతో త్వామిద్ధి హవామహే అను రుక్కునందని గీతి విశేషము అని అంటున్నారు. అంటే ఈ మంత్రం నాకు రాదు, నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ రాసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం, దాన్ని చెప్తున్నాం ఇక్కడ. దాంట్లో అదేం చెప్తున్నా అంటే అతిరాత్ర యజ్ఞం అని అంటున్నారండి. అతిరాత్ర యజ్ఞం ఇప్పుడు మామూలుగా
యజ్ఞం చేసేటువంటివి ఒక్కరోజు చేసే యజ్ఞం ఒకటి ఉంటుంది, 2 రోజుల యజ్ఞం ఒకటి ఉంటుంది, 3 రోజుల యజ్ఞం ఒకటి ఉంటుంది, వారం రోజులు చేసేటివి కొన్ని ఉంటాయి. అట్లాగే 21 రోజులు చేసేటువంటి యజ్ఞములు కొన్ని ఉంటాయి. అట్లాగే 1000 హోమగుండములతో చేసేటువంటి ఈ 1000 హోమగుండములతో 21 రోజులని అనుకుంటాను చేసేటువంటిది. అదొక యజ్ఞం ఉంటుంది. దీంట్లో అతిరాత్రము అనేటువంటిది ఉన్నది చూడండి. ఈ అతిరాత్రం అనేటువంటిది ఇప్పుడు అయత చండీ హోమం ఉన్నది చూడండి. అయత చండీ హోమం అనేటువంటిది ఇప్పుడు మనకు తెలంగాణలో ఇంతకుముందు కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు అయత చండీ హోమం చేశారు. ఆ అయత చండీ హోమానికి డబుల్ అట ఈ అతిరాత్ర యజ్ఞం అనేటువంటిది. తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా ఇది అయత చండీ హోమం అయితే తెలుస్తూ ఉంది. దానికి 2000 హోమగుండములతో చేసేటువంటి దానికి ఏదో పేరేందని చెప్పారు, స్వామీజీ కూడా చెప్పారు, ఎప్పుడు రాసి పెట్టానండి, అది నాకు గుర్తులేదు. కానీ మనం చెప్పినా కూడా ఇప్పుడు ఏముంది కానివ్వండి. ఇప్పుడు దీని వచ్చి ఏంటంటే ఆ అతిరాత్రం అనే యజ్ఞమును చేసేటువంటి దానిలో ఇంద్రుని స్తుతించేటువంటి మంత్రం ఉందే, ఇంద్రుని స్తుతించేటువంటి దాన్ని అది బృహత్సామ అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంద్రుడు అంటే ఇప్పుడు మనకు తెలిసి ఇంద్రుడు గొప్పవాడా విష్ణు గొప్పవాడా? మీరేమనుకుంటారు? విష్ణువే గొప్పవాడు సార్. విష్ణువే నేను ప్రశ్న వేసినానంటే ఆడేదో కిట్టుకుంటుంది అని అర్థం. కొద్దిగా గుర్తించాల్సి ఉంటుంది. విషయం ఏంటంటే ఇంద్రుడు ఇంద్ర శబ్దంతో వేదమునందు భగవంతుని స్తుతించడం జరుగుతుంది. ఇంద్ర శబ్దం భగవంతుడు అంటే ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలని అంటే ఆత్మస్వరూపాన్ని గురించి, తర్వాత మాయా విశిష్ట స్వరూపమైనటువంటి భగవంతుని గురించి చెప్పాలంటే ఇంద్ర శబ్దంతోనే చెప్పడం జరుగుతుంది. ఇంద్ర శబ్దం అనేటువంటిది సాక్షాత్తు భగవంతుని సంబంధించి ఉద్దేశించి చెప్పేటువంటి మంత్రం. తర్వాత విష్ణువుకు సంబంధించి విష్ణు దేవతా స్వరూపంగా విష్ణు కూడా ఒక దేవతగానే చెప్తారు. కానీ ఆత్మస్వరూపంగా యజ్ఞములలో కానీ వేదమంత్రాల్లో కానీ అలా లేదని స్వామీజీ చెప్పారు. అంటే విష్ణువు యొక్క ప్రాధాన్యము కంటే ఇంద్రుని యొక్క ప్రాధాన్యమే గొప్పగా ఉన్నది వేదముల యందు. మరి విష్ణువుకు ప్రాధాన్యం ఎందుకు వచ్చేసిందనంటే పురాణముల పద్ధతి అనేటువంటిది ఒకటి ప్రబలి వచ్చిన తరువాత విష్ణువు బలిచక్రవర్తికి సంబంధించి 3 అడుగులు కోరి ఆ 3 అడుగులు కోలే అప్పుడు బలిచక్రవర్తిని పాతాళమునకు తక్కివేయడము, తర్వాత ఈ దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని అడిగి విష్ణువు దేవతలకు సంబంధించిన కష్టాలన్నింటినీ తొలగిస్తూ ఉండడము, ఇవన్నీ ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి రావడం జరిగిందో అప్పుడేమైపోయింది, ఇంద్రుడు వెనకబడిపోయి
విష్ణువుకు ప్రాధాన్యం పెరిగిపోయింది. విష్ణువుకు ప్రాధాన్యం పెరిగిపోయింది. విష్ణు సహస్రనామావళి ఉన్నది కదా, ఆ విష్ణు సహస్రనామావళి ఈ విష్ణువుకు సంబంధించినటువంటిది కాదు. ఏ విష్ణువు? మీ అందరికీ తెలిసింది చూడండి, విష్ణువు. ఆ విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామావళి కాదు. భగవంతునికి సంబంధించి, అంటే సర్వేశ్వరుడైనటువంటి మాయా విశిష్ట స్వరూపమైనటువంటి స్వరూపానికి సంబంధించిన విష్ణువు. ఆ విష్ణువే ఇంద్రుడు. ఆ పరమాత్మకు సంబంధించిన నామములే సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి. కాబట్టి విష్ణు సహస్రనామావళిని చాలా బాగా తెలుసుకోమని చెప్పారు స్వామీజీ. తర్వాత శివ సహస్రనామావళి విష్ణు సహస్రనామావళి లాంటిది కాదు. విష్ణు సహస్రనామావళి వచ్చిన తరువాత, అంటే దానిని చూచి శివ సహస్రనామావళిని మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవేశపెట్టినారని చెప్పినారు. అంటే చూడండి ఎట్లా అయిపోయిందో. విష్ణువుకు సంబంధించి ఆ విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఈ వైష్ణవులుగా ఉన్నారో వాళ్ళు ఈ విష్ణు యొక్క ప్రభావమును పెంచుట అనేటువంటి దాన్ని నిమిత్తమై వీటన్నింటినీ ఇప్పుడు పెట్టింది ఈ వైష్ణవులు తీసుకొచ్చినారు. తద్వారా ఈ విష్ణువుకు ప్రాధాన్యం వచ్చింది. అంతేగాని నిజంగా విష్ణువు కంటే ఇంద్రునికే యజ్ఞములో వేదములో ప్రాధాన్యం ఉన్నది. అది విషయం. తర్వాత దేవతలలో కూడా దేవేంద్రుడు పెద్దవాడు. తర్వాత పుట్టిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క తమ్ముళ్ళే అవుతారు. అట్లా పుట్టినటువంటి వాడే తర్వాత వచ్చినటువంటి ఈ వామనాది అవతారాలన్నీ కూడా. అంటే విష్ణువు కూడా ఇంద్రుని కంటే చిన్నవాడే. పైగా ఇంద్రుడు దేవతలకు అధిపతి, విష్ణువు కూడా దేవత. కానీ ఇంద్రుడు మాత్రం దేవాధిదేవుడైనటువంటి దేవేంద్రుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవేంద్రుడే గొప్పవాడు. అందుకని ఇక్కడ దేవేంద్రునికి సంబంధించిన మంత్రం అని చెప్తున్నారు. ఇక్కడ బృహత్సామ అనేటువంటిది దేవేంద్రునికి సంబంధించి, అక్కడ దేవేంద్రుని ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞములో మంత్రం ఏదైతే ఉన్నదో ఆ బృహత్సామ స్వరూపంగా ఉండేది నేను చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. అది తర్వాత గాయత్రి ఛందసామహం. గాయత్రి ఛందసామహం. ఈ గాయత్రి మహామంత్రం అనేటువంటిది ఛందస్సులలో 3 రకాల ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి 3 చెప్పింది. బృహతి ఛందస్సు అని, జగతి ఛందస్సు అని, గాయత్రి ఛందస్సు అని 3. బృహతి ఛందస్సు ద్వారా చెప్పబడేటువంటి మంత్రాలు వేదంలో ఉంటాయి. జగతి ఛందస్సు ద్వారా చెప్పేటువంటి మంత్రములు వేదంలో ఉంటాయి. గాయత్రి ఛందస్సు ద్వారా చెప్పేటువంటి మంత్రాలు కూడా వేదంలో ఉంటాయి. పైగా ఈ సంధ్యావందనం చేసేటువంటి దానిలో కూడా మంత్రాలు కొన్ని గాయత్రి ఛందస్సులో ఉంటాయి. అన్ని గాయత్రి ఛందస్సులో ఉండవు. గాయత్రి ఛందస్సులో 24 అక్షరములు ఉంటాయి. ఆ ఛందస్సులో ఆ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. 3 పాదములు ఉంటాయి. 8 అక్షరాలు ఒక్కొక్క పాదానికి ఉంటాయి. 24 అక్షరములతో కూడి ఉంటుంది గాయత్రి ఛందస్సు. అందువలన గాయత్రి ఛందస్సు అనేటువంటిది ఇక్కడ వర్ణించేటువంటి ఈ ఛందస్సులో పరమాత్మ తత్వాన్ని వర్ణించడం జరుగుతుంది. ఈ జగతి ఛందస్సు, బృహతి ఛందస్సు అనేటువంటి వాటిలో పరమాత్మకు సంబంధించి కంటే మిగిలిన విషయాల యొక్క ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది.
అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూస్తే ఆ, అదే చెప్పాను చూడండి. ఇప్పుడు స్మృతి, మేధ, ధృతి, క్షమ ఇవంతా వచ్చినా చూడండి. అక్కడ నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం, తర్వాత సమయానికి ఆ మంత్రాలు రావడం అనేటువంటిది ఉందే, అటువంటిది ఇప్పుడు నాకు బాగా గుర్తుగా ఉన్నటువంటిదే సాహిత్యం. సాహిత్యము ఇప్పుడు వేదాంతం చదువుకుంటారు. వేదాంతం ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యం చదువుకొని చూడండి, సాహిత్యం చదువుకొని ఉండేటువంటి వాళ్ళు, వేదాంతం చదువుకొని ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ ప్రభావానికి వాళ్ళ ప్రభావానికి ఇద్దరు తత్వాన్ని కూడా చదువుకున్నా ఈ తత్వాన్ని భగవంతుని గురించి వర్ణించడానికి ఈ సాహిత్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. సాహిత్యం ఉపయోగపడుతుంది. కానీ ఆ సాహిత్యం ఇప్పుడు ఏమైపోయింది? భగవంతుణ్ణి వర్ణించడానికి ఉపయోగపడుతూ ఉందా అనేటువంటిది చూస్తే ఈ వీళ్ళ యొక్క మనస్సులను రంజిల్ల చేయడానికి ఉపయోగించేటువంటి వాటికి సాహిత్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఏమైపోయింది? ఇప్పుడు సాహిత్యము భగవంతుని యొక్క తత్వమును చాలా స్పష్టంగా వర్ణించడానికి, అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవడం కోసం సాహిత్యం అనేటువంటిది ఉంటే, దానిని ఇప్పుడు ఏమైపోయింది? ఆ సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనిషి మనస్సును రంజింపజేసేదానికి దాన్ని ఉపయోగించుకుంటారు. ఆత్మతత్వాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని, ఈ ఈశ్వర తత్వాన్ని వర్ణించే దానికోసమని సాహిత్యం అనేటువంటిది వస్తే దాన్ని తీసి వారగా పెట్టి వీడు సంతోషంగా ఉండేదానికి, వీడి మనస్సును ఆహ్లాదపరుచుకునేదానికి, వీడికి సరిపోయేటట్లుగా ఈ సాహిత్యాన్ని మలుచుకుంటాం. చూడండి ఎంత డైవర్షన్ వచ్చేసిందో. సరే, ఇక్కడ మనము ఛందస్సును చూసుకున్నప్పుడు మామూలుగా ఏంటంటే ఈ 8 సంవత్సరాల వయస్సులో ఉపనయన సంస్కారం చేస్తారు. 8 సంవత్సరాల సందర్భంలో ఎప్పుడైతే ఉపనయనము చేస్తారో అతనికి అది 2వ జన్మ అవుతుంది. అందుకే అతన్ని ద్విజుడు అంటారు. ద్విజ అంటే 2వ జన్మ. ఈ ద్విజుడు ఉపనయనం ఎవడైతే చేసుకుంటారో వాళ్లకు గాయత్రి మంత్రమును అనుష్ఠానము చేయుట అనేది సహజంగా వస్తుంది. గాయత్రి మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వాళ్లకు మాత్రమే వేదాధ్యయనమునందు అధికారం. చూడండి, ఎందుకోసం చెప్తున్నానంటే ఈ గాయత్రి ఛందస్సును చదవాలనంటే దానికి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఆ యోగ్యతలు ఎవరెవరికైతే ఉంటాయో ఆ యోగ్యత కలిగిన వాళ్ళు మాత్రమే వేదమును అధ్యయనం చేసేదానికి అర్హులవుతారు. అదేంటండి, ఈ గాయత్రి అనుష్ఠానం చేయకుండా మేము వేదాన్ని అధ్యయనం చేయకూడదా? చేయకూడదు. చేసిన అది వాళ్లకు అర్థము కాదు, పైగా అది వాళ్ళకు పట్టం కూడా పట్టదు. ఎందుకంటే గాయత్రి అనుష్ఠానము లేకుండా వేదమాత వాళ్లకు
అనుగ్రహించడం అనేది సంభవం కాదు. కాబట్టి ఖచ్చితంగా గాయత్రి మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళకు మాత్రమే వేదము అధ్యయనం చేసేదానికి అర్హులవుతారు. ఇచ్చినారు కూడా. సరే, అక్కడికి గాయత్రి ఛందస్సును కూడా మనం చెప్పుకున్నట్లయింది. తర్వాత మాసానాం మార్గశీర్షోహం ఋతునాం కుసుమాకర అది చెప్పుకోవాలి. అదే రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం ఎందుకంటే మనకు సహజంగా తెలిసి ఉండేటువంటి విషయం కాదు కాబట్టి కొంచెం బోరుగా అనిపిస్తుంది. అట్లా వస్తూ ఉంటాయి, ఇట్లా వస్తూ ఉంటుంది. కొంచెం ఓపికగా వింటూ ఉంటే అదే మనకు అర్థమైతే కొద్దిగా బాగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికగా పెట్టుకొని కొంచెం వినండి. ఎంతసేపు వేదాంత విషయాలకే పోవాలంటే అన్నీ అట్లాగే పోయేదానికి కుదరదు. పైగా ఇక్కడ చెప్పేటువంటిది ఇది వేదానికి సంబంధించినటువంటిది. వేదం చదువుకొని ఉండేటువంటి వాళ్ళు అయితే, అంటే వేదాధ్యయనము చేసి వేదాంతం ఎవరికైనా పట్టుబడి ఉంటే వాళ్ళు మాత్రమే దీన్ని ఇక్కడ బాగా చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. నేను వేదం చదువుకోలేదు, భగవద్గీత ఉపనిషత్తులు నేను చదువుకున్నాను. భగవద్గీత స్మృతి గ్రంథం. స్మృతి గ్రంథం అని అంటే వేదముతో సమానమే కానీ వేదం కాదుగా. అవును, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం ఇవి వేదం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 24 అక్షరాలతో ఉంటుందని. అవును, అంటే గాయత్రి మంత్రం 24 అక్షరాలతో ఉంటుంది. అవును, ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అపోజ్యేతురసామృతం బ్రహ్మ భూర్భువస్సురం అనేటువంటిది గాయత్రి మంత్రం యొక్క పూర్తి ఇదంతా వస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే వేదాధ్యయనం చేసేదానికి. అదేవిధంగా భగవద్గీతను అధ్యయనం చేయడానికి కూడా గాయత్రి మంత్ర అనుష్ఠానం ఉంటే చాలా మంచిది. గాయత్రి మంత్రం అనేటువంటిది అన్ని మంత్రములకు మూల మంత్రం అవుతుంది. సరే చూద్దాం. అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై. బోలో గీతా మాతా కీ జై. బోలో భక్త మండలి కీ.
హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం